చూడండి, దిత్వా తుఫాన్ అంట. మనకు తుఫాను ముప్పు ఉందని తెలియగానే చుట్టుపక్కల ఉండే ఏదో ఒక దేశం మనకి ఆ తుఫానుకి పేరుని సూచిస్తుంది. అలాగా ఇప్పుడు వచ్చే తుఫాను దిత్వా తుఫాను. దీనికి ఆ పేరుని ఇచ్చిన దేశం యెమెన్. అక్కడ సొకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు అది దిత్వా అంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త న్యూస్. బహుభార్యత్వానికి 10 ఏళ్ల జైలు శిక్ష. అంటే ఇద్దరు భార్యలు ఉంటే 10 ఏళ్ల జైలు శిక్ష చట్టం తెచ్చిన అస్సాం సర్కారు. బహుభార్యత్వాన్ని నేరంగా పరిగణిస్తూ అస్సాం శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం నేరానికి పాల్పడిన వ్యక్తి 10 ఏళ్ల కారాగార శిక్ష విధించవచ్చు. దీనికి కొన్ని మినహాయింపులు కల్పించారు. 6వ షెడ్యూల్లో పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం వర్తించదు. దీనిపై శాసనసభలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ బహుభార్యత్వాన్ని నిషేధ చట్టం అని మత వర్గాలకు వర్తిస్తుందని, ఇది కేవలం ఇస్లాంకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, it is kind information to you. Today's current affairs, November 28, 2025. Sorry for the late. WPL వేలం జరిగింది. వేలంలో దీప్తి శర్మ 3.2 కోట్లు, యూపీ వారియర్స్ హైయెస్ట్ రేట్. సెకండ్ అమేలియా కేర్ 3 కోట్లు, ముంబై ఇండియన్స్. థర్డ్ శిఖా పాండే 2.4 కోట్లు. తెలుగు అమ్మాయి శ్రీచరణి, ఈవిడ 1.3 కోట్లు పలికింది. సీ దిస్ ఫ్రెండ్స్, పోలవరం, మార్కాపురం, మదనపల్లె 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్ విడుదలైంది. రెవెన్యూ డివిజన్లు తెలిసినవే కదా, నక్కపల్లి, అద్దంకి, మడకసిర, పీలేరు, బనగానపల్లి 5 రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. చూసుకోండి.